శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 79, 80 ఈ రెండు శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు శ్లోకాలను మనం చదువుకుందాం. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య తను మధ్య తమోపహ చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకరసరూపిణి స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, ఈ మొత్తం కలిపి ఒకటే నామం అండి. తాపత్రయాగ్ని సంతప్త అని మనం విడతీయకూడదు. అక్కడ అది చాలా పొరపాటు, తప్పు అర్థం వస్తుందన్నమాట. తాపత్రయాగ్నుల చేత బాధింపబడేటువంటిది మనం కానీ పరమేశ్వరి కాదు. ఏమిటి తాపత్రయాలు అంటే 3 అగ్నులు. ఇవన్నీ కూడా అందరికీ, ప్రతి వాళ్ళకి ఉండేటువంటి బాధలే. ఇవన్నీ కూడా క్లేశాలు, కష్టాలు. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఆధ్యాత్మికము అంటే మన శరీరానికి వచ్చేటువంటి బాధలు, ఏమైనా రోగాలు, రొస్టులు, ఇటువంటివన్నీ కూడా శరీరానికి ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి, అన్ని ప్రాణులకి కూడా. ఇది ఆధ్యాత్మికము. ఆది భౌతికము, సృష్టిలో మనం ఒక్కళ్ళమే కాదు కదా, మిగిలినటువంటి ప్రాణులన్నీ కూడా ఉంటాయి. వాటి వల్ల కలిగేటువంటి బాధలు, క్రిమికీటకాదుల వల్ల కానీ, ఇతర ప్రాణుల వల్ల కానీ, లేకపోతే మనుషుల వల్ల కానీ, ఎవరైనా సరే సృష్టిలో ఉండేటువంటి ఇతర ప్రాణుల వల్ల కలిగేటువంటి బాధలన్నీ కూడా ఆది భౌతికము, ఆది దైవికము. మన ప్రమేయం లేకుండా భూకంపాలు రావటం, వరదలు రావటం, తీవ్రమైనటువంటి ఎండ రావటము, సముద్రాలు ఉప్పొంగటము, ఇటువంటివన్నీ కూడా ఆది దైవిక బాధలు. ఇవి మనం నిరోధించగలిగినటువంటి బాధలు మాత్రం కావు. వీటన్నిటితోనూ కూడా ఎప్పుడూ చిక్కుబడే ఉంటాడు మనిషి. ఇదే సంసారాగ్ని, ఇదే తాపత్రయాగ్ని అంటే. ఈ తాపత్రయాగ్నులతో ఎప్పుడు కూడా మనుషులు బాధింపబడుతూ ఉంటారు, ప్రాణులన్నీ కూడా. అటువంటి వాళ్ళకి తల్లి సమాహ్లాదన చంద్రిక. పరమేశ్వరుని గనక ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, చంద్రిక అంటే వెన్నెల, చంద్రుని యొక్క జ్యోత్స్న, ఆ తాపాన్ని పోగొట్టి చల్లదనాన్ని అనుగ్రహించేటువంటి తల్లి. తాపత్రయాగ్నులతో సంతప్తులై బాధపడుతూ ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించేటువంటి తల్లి. ఏ విధంగా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది? చంద్రిక అంటే వెన్నెల. ఆ విధంగా సేద తీర్చి ఒక సంతోషాన్ని కలిగించేటువంటి తల్లి. వీటన్నిటినీ కూడా నివారించేటువంటి తల్లి. ఈ పాదం అంతా కూడా కలిపి, శ్లోకంలో ఉండేటువంటి పాదం అంతా కూడా కలిపి ఒకటే నామం కింద మనం చెప్పుకోవాలి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. తర్వాత నామాలు తరుణి తాపసారాధ్య తను మధ్య తమోపహ. తరుణి, ఆమె నిత్య యవ్వన సంపన్న, ఎప్పుడు కూడా 16 ఏళ్ల కన్యలాగానే ఉంటుంది. ఆమె శరీరానికి వృద్ధిక్షయాలంటూ ఉండవు కదా. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరిస్తుంది, ఏ విధంగా ఉండాలనుకుంటే ఆ విధంగానూ ఉంటుంది. అసలు రూపరహితంగానూ ఉంటుంది అన్నమాట. ఇది పరమాత్మ యొక్క తత్వం. అందుకని తరుణి తాపసారాధ్య, తాపస్సుల చేత ఆరాధించబడేటువంటి తల్లి. తపస్సుల చేత, మునీశ్వరుల చేత మాత్రమే ఆరాధించబడుతూ ఉంటుంది. ఇంకా మనం ఎలాగండి, మన సంగతి ఏమిటి అని చెప్పి నేను అనుకోవచ్చు. ఇక్కడ తపస్సు అంటే ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు, ఒక సదాచారంతో ఉండటము, మితమైనటువంటి ఆహారం తీసుకోవడము, కొంతమేర ఆ శరీర స్థితిగతులను అనుసరించి ఆకలి దప్పులను కానీ, శీతోష్ణాలను కానీ సహించగలగటము, తాను చేసేటువంటి క్రియలన్నీ కూడా పరమాత్మకి సమర్పణం చేస్తూ ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఈ కలికాలంలో మనం తపస్సులు అని చెప్పచ్చు. ఇంతకంటే పెద్ద తపస్సు అనేటువంటిది ఏమీ ఉండదు. పెద్దవాళ్ళని, వేద విద్య స్వరూపులైనటువంటి పండితులు కనుక ఎవరైనా వస్తే వాళ్ళందరినీ కూడా గౌరవించటము, కఠినమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండటము. భగవద్గీతలో ఈ విధంగా 3 రకాలైనటువంటి తపస్సులు చెప్తారండి. శరీరంతోనూ, మనసుతోనూ, వాక్కుతోనూ చేసేటువంటి తపస్సులు 3 రకాలుగా చెప్తారన్నమాట. కృష్ణ పరమాత్మ చెప్తాడు అక్కడ. ఈ విధంగా ఈ కలియుగంలో మానవులు ఈ మాత్రము చేయగలిగితే చాలు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. ప్రియంగా మాట్లాడగలగటం, హితంగా మాట్లాడగలగటం, మితంగా మాట్లాడగలగటం, ఇది కూడా ఒక తపస్సు. ఇది వాచిక తపస్సు, కాయిక తపస్సు, మానసిక తపస్సు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కొంతమేర ఆచరించవచ్చు. ఇటువంటి నియమాలు పాటిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి వాళ్ళందరి చేత కూడా ఆరాధించబడేటువంటి తల్లి. తరుణి తాపసారాధ్య తను మధ్య. తను మధ్య అంటే సన్నని నడుము, కటి ప్రదేశం కలిగినటువంటి తల్లి.
శ్రీ చక్రమే తల్లి స్వరూపము అని చెప్పి, శరీరము అని చెప్పి అనుకుంటే బిందు స్వరూపిణి పరమేశ్వరి కాబట్టి ఆ బిందువు చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ బిందు స్థానంలో ఉండేటువంటి పరమేశ్వరికి కూడా తనుమధ్య అని చెప్పి పేరు ఉన్నది. తమోపహ, ఆరాధించేటువంటి భక్తుల యొక్క తమస్సును, అజ్ఞానాన్ని, మొద్దుతనాన్ని, జడత్వాన్ని, వీటన్నిటిని కూడా పోగొట్టేటువంటి తల్లి. జ్ఞాన ప్రకాశ స్వరూపిణి కాబట్టి వాళ్ళకి తగినట్లుగా వాళ్ళు చేసేటువంటి కర్మానుసారంగా జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి తల్లి. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. చిత్ అంటే జ్ఞానము. తల్లి సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపురాలు. ఈ ప్రకృతిలో ఉండేటువంటి సమస్త ప్రాణులకి కూడా చైతన్య స్వరూపిణిగా ఉండేటువంటి తల్లి. మొత్తము 84 లక్షల జీవరాశులు అని చెప్పి చెప్పుకుంటాం కదా, సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా. వాటి సంఖ్య కూడా తెలుసుకుందాం మనం. ఇక్కడ స్థిరంగా కదలిక లేకుండా ఉండేవి 20 లక్షల ప్రాణులు. అంటే చెట్లు, పర్వతాలు, కొండలు, వీటికి కూడా ఉన్నదండి కొంత చైతన్యం ఉన్నది. చెట్లకి జీవం ఉన్నది అని కదా జగదీష్ చంద్రబోసు శాస్త్రజ్ఞుడు ఆయన చెప్తే ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. కాబట్టి రాళ్లల్లో కూడా చైతన్యం ఉంటుంది. జలచరాలు 9 లక్షలు నీటిలో ఉండేటువంటి ప్రాణులు. క్రిమికీటకాలు 11 లక్షలట. మానవులు 4 లక్షలు. మృగాలు 30 లక్షలు. మృగజాతులన్నీ కలిపి 30 లక్షల రకాలు ఉన్నాయి. పక్షుల్లో జాతులు 10 లక్షల రకాలు ఉన్నాయట. ఈ మొత్తం కలిపితే 84 లక్షల జీవరాశులు. వీటన్నిటికీ కూడా అంతో ఇంతో జ్ఞానం ఉంటుంది. వాటి ఆహారాన్ని అవి సంపాదించుకుంటూ ఉంటాయి కదా, వాటి బ్రతుకుతూనే ఉంటాయి. వాటికో ధర్మం పెట్టింది పరమేశ్వరి. ఆ ధర్మానుసారంగా అతిక్రమించకుండా అవి జీవిస్తూ ఉన్నాయి. ధర్మాతిక్రమణ చేసేటువంటి వాడెవడు? మనిషే. చిత్స్వరూపిణిగా ఉండేటువంటి తల్లి. తత్పద లక్ష్యార్థ, తత్స్వరూపాన్ని లక్ష్యంగా చూపించేటువంటి తల్లి. ఈ తత్ అంటేనే ఇక్కడ తత్వమసి అనేటువంటి మహావాక్యంలో తత్ త్వం అసి, అది నీవే అయి ఉన్నావు అనేటువంటి ఒక మహావాక్యంలో తత్ అంటే ఏంటి? ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం కలిగినటువంటి వాడు జీవుడు కూడా. అయితే ఈ జీవుడు ఒక పెద్ద పంజరంలో బంధించబడి ఉన్నాడు. ఏమిటా పంజరము అంటే 9 రంధ్రాలతో కూడి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం అనేటువంటి ఒక పెద్ద పంజరంలో బంధించబడి ఉన్నాడు. ఏ విధంగా అయితే లోపలికి వచ్చాడో పంజరంలో బంధించబడి బయటికి పోలేక ఈ పంజరమే నేను అనుకుంటూ ఉండేటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి జీవుడికి ఆ తత్పదం చేరుకోవాలి అంటే చాలా కష్టం. అటువంటి తత్పదమునకు లక్ష్యమైనటువంటి తల్లి చిదేక రసరూపిణి. తర్వాతి నామం. ఆ చిత్స్వరూపం అంటే ఏం చెప్పుకున్నాము? చిత్కళ, అనంతమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞాన స్వరూపిణి కాబట్టి చిదేక రసరూపిణి, అదే సారంగా ఉండేటువంటి తల్లి. విజ్ఞాన ఘనరూపిణి అన్నా, ప్రజ్ఞాన ఘనరూపిణి అన్నా, చిదేక రసరూపిణి అన్నా కూడా ఇవన్నీ కూడా ఒకటే అర్థాన్ని మనకి బోధిస్తాయి అన్నమాట. అనంతమైనటువంటి జ్ఞాన సంపన్నత కలిగినటువంటి తల్లి. అటువంటి చిదేక రసరూపిణి అయినటువంటి తల్లి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. బ్రహ్మానందము మొదలైనటువంటి ఆనందాల కన్నా కూడా అవన్నీ కూడా తల్లి యొక్క ఆనంద స్వరూపం ముందు చాలా లేశమాత్రంగా ఉంటాయట. ఈ ఆనందాలు కూడా శాస్త్రంలో 10 రకాలుగా చెప్తారు, 9-10 రకాలుగా చెప్తారు. అన్నిటికంటే అత్యల్పమైనటువంటిది ఏమిటి అంటే మనుష్యానందమే. మనిషి పొందేటువంటి ఆనందం అన్నిటికన్నా కూడా చాలా తక్కువైనటువంటి ఆనందం. దుఃఖాలే ఎక్కువ ఉంటాయి. ఆ దుఃఖాలనే ఆనందంగా భ్రమిస్తూ ఉంటారన్నమాట. అందుకని మొట్టమొదట ఆనందాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటే మానుషానందమే చాలా తక్కువది. అనేక రకాలైనటువంటి ఆనందాలు కదా ఇవి. మానుషానందం, గంధర్వానందం, దేవానందం, ఇట్లా ఈ విధంగా చెప్తూ చివరిది బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందము కూడా తల్లి పొందేటువంటి ఆనందం ముందు, అంటే తల్లి ఆనంద స్వరూపిణి, జ్ఞానము ఆనందమే కదా, నిర్గుణ పరబ్రహ్మ యొక్క తత్వం. ఆ ఆనందం ముందు ఇవన్నీ కూడా చాలా లేశమాత్రంగా అల్పంగా ఉంటాయి. ఈ విధంగా ఈ 2 శ్లోకాలకే మనం అర్థం చెప్పుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలని మనం పఠనం చేసుకుందాం. 79, 80. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య తను మధ్యాతమోపహ చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి.
తర్వాత మరొక 2 శ్లోకాల్లో తర్వాయి భాగంలో తెలుసుకుందాము పరమేశ్వరి అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.